హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో చిక్కుడుకాయ వేపుడు చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా అయిపోవాలంటే ఖచ్చితంగా ఈ పొడి వేసి చేయండి. సూపర్ టేస్టీగా వస్తుంది. అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ చిక్కుడుకాయ వేపుడు చేసుకోవడం కోసం నేనైతే ఈ చిన్న చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయ తీసుకున్న తర్వాత ఈ నార అంతా కూడా ఇలా రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలన్నీ కూడా ఫ్రెష్ వాటర్‌లో వేసి 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. చిక్కుడుకాయ వేపుడు అనగానే అందరూ కూడా ఆయిల్‌లో వేసి ఫ్రై చేస్తుంటారు. అలా కాకుండా ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. ఇలా వాష్ చేసుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఈ చిక్కుడుకాయలేసి కొద్దిసేపు బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత ఉడికిన చిక్కుడుకాయలన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో వేసుకోవడం కోసం ఈ పొడినైతే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పల్లీలు, మినపప్పు, అలాగే శనగపప్పు ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని డ్రై రోస్ట్ చేయండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చేసే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలిమింజలు, అలాగే 2 రెడ్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకుని వేసి లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేయించుకునేటప్పుడు స్టవ్ మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇందులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుగాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చూసారు కదా! చిక్కుడుకాయ మనం 3 ఇంచ్ చిక్కుడుకాయ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా చిక్కుడుకాయనే వేసేసాను. అదే మీరు పొడుగు చిక్కుడుకాయ తీసుకున్నట్టయితే వాటిని 2 భాగాలుగా కట్ చేయండి. ఇంకా పొడుగ్గా ఉన్నట్టయితే 3 భాగాలుగా కట్ చేసి వేసుకోండి. ఈ చిక్కుడుకాయని నేను డైరెక్ట్‌గానే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఉడికించేటప్పుడు కొద్దిగా యాడ్ చేశాను కాబట్టి ఇందులో కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని పాన్ పైన మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం వేసుకునేటప్పుడు చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం అనేది రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్‌ని కూడా యాడ్ చేశాను. మీకు కావాలి అంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పల్లి పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేశారంటే ఈ కర్రీ లేదా ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా వస్తుంది మన ఈ చిక్కుడుకాయ వేపుడు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా! ఎంతో రుచిగా ఉండే మన చిక్కుడుకాయ వేపుడు ఎలా చేశానో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.